గుడిలో అమ్మవారి మెడలో హారం దొంగలించి ఆ నిందని ఆనంది ఆదిత్య పైన వేసిన ధర్మకర్తకు ఊహించని షాక్ ఇచ్చిన కర్పకం భర్త. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు అందుతుంది. గుడి ధర్మకర్త అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా కొడుకుని నేను ఫారెన్ పంపించాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి అంటే ఇప్పటికిప్పుడు అవరేలా లేవో నేను ఖచ్చితంగా ఏదోటి చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఇక అమ్మవారినే తలుచుకుంటూ ఉంటాడు. అమ్మవారి మెడలో ఉన్న నగలైతే గుర్తుకు వస్తాయి. అప్పుడు ఇక ఆ నగలైతే తీసుకొని ఎలాగైనా నా కొడుకుని ఫారెన్ పంపించాలి, తర్వాత ఏదో రకంగా నగలు చేయించి వేయించచ్చులే, నేను ముందు నగలు తీసుకొని అక్కడ డూప్లికేట్ నగలు పెట్టాలి అంటూ ఇక ధర్మకర్త అయితే ఆలోచిస్తాడు. సేమ్ అదే మోడల్తో డూప్లికేట్ నగలు అయితే తయారు చేయిస్తాడు గుడి ధర్మకర్త అయితే. అప్పుడు ఇక ఆ నగలన్నీ ఇక అమ్మవారి మెడలో వేసి బంగారపు నగలన్నీ ధర్మకర్త అయితే తీసుకుంటాడు. అమ్మ, నా కొడుకు కోసం ఈ పని చేస్తున్నాను, నన్ను క్షమించు, త్వరలోనే మళ్ళీ నేను నగలన్నీ చేయిస్తాను అంటూ ఇక ధర్మకర్త అయితే అమ్మవారి ముందు అనుకుంటూ నగలన్నీ తీసుకుని వస్తాడు. ఇక ఆ నగలన్నీ అమ్మేసి తన కొడుకునైతే ఫారెన్కి పంపిస్తాడు. ఇక అమ్మయ్య, నా సమస్య తీరిపోయింది, తొందరలో నగలన్నీ మళ్ళీ చేయించి అమ్మవారికి వెయ్యాలి, అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అంటూ అనుకుంటూ ఉంటాడు ధర్మకర్త అయితే. ఇక అమ్మవారి ఉత్సవాలు రావడంతో నగలైతే మళ్ళీ మెరుగు పెట్టించడానికి ఇక మిగతా ధర్మకర్తలు ఆ నగలైతే తీసుకొని ఇక కవసాల దగ్గరికి అయితే వెళ్తారు. ఇంతలో నగలు డూప్లికేట్ అని బయటపడడంతో అప్పుడు ఇక పూజారి దగ్గరికి వచ్చి ధర్మకర్తలు అయితే అడుగుతూ ఉంటారు, ఏంటండి ఇది, ఈ నగలన్నీ డూప్లికేట్ అంటున్నారు, అమ్మవారి మెడలో బంగారపు నగలు కదా ఊరంతా కలిపి చేయించింది, మరి ఇదేంటి డూప్లికేట్ నగలు ఉండడం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉంటారు. ఏమోనండి, నాకు కూడా తెలియదు, ఇప్పటి వరకు నేను అమ్మవారికి పూజ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడూ కూడా అవి డూప్లికేట్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు అంటూ పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ధర్మకర్తకైతే కబురు చేస్తారు. ఇప్పుడు తనే ఆ నగలు దొంగలించాను అంటే గుడి ధర్మకర్తగా తను పరువు పోతుందని ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధర్మకర్త అయితే అప్పుడే తనకు ఒక ఆలోచన అయితే వస్తుంది. మొన్నటిదాకా అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉండేవారు కదా, ఈ నింద వాళ్ళ మీద వేసేస్తే పోతుంది, లేకపోతే నా పరువు పోతుంది అంటూ ఇక ధర్మకర్త అయితే పూజారి గారు, ఇదంతా మీ కారణంగానే, మీరు ఎవరో ఒక అమ్మాయిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము బ్యాగులు కూడా చెక్ చేయలేదు, వాళ్ళే ఈ పని చేస్తుంటారు, బంగారపు నగలు తీసుకువెళ్ళిపోయి ఇక్కడ డూప్లికేట్ నగలు పెట్టుంటారు, వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేశారనే తెలిసింది, ఇక వాళ్ళు ఎలా బ్రతుకుతారు, అందుకని అమ్మవారి నగలు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు అంటూ ఇక ధర్మకర్త అయితే అంటూ ఉండగా అప్పుడే పూజారి తాత అయితే, ధర్మకర్త గారు మీరు పెద్దవారని మాట్లాడలేకపోతున్నాను, అసలు కుట్టి కానీ ఆదిత్య బాబు కానీ అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు కోటీశ్వర్లు బిడ్డలు, వాళ్ళకి దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అంటూ అడుగుతూ ఉంటాడు పూజారి తాత అయితే. చూడండి, ఆ అబ్బాయి కోటీశ్వరుడే అయ్యుండొచ్చు, కానీ అమ్మాయి కూలి పని చేసుకుని కుటుంబం నుంచి వచ్చింది కదా, తన భర్త ఎక్కడ కష్టపడిపోతాడో అని అమ్మాయి దొంగతనం చేసిందేమో, ఎవరికి తెలుసు, ముందు వాళ్ళని పిలిపించండి అంటూ ఇక ధర్మకర్త అయితే నింద మొత్తం వాళ్ళ మీద అయితే నెట్టేస్తాడు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరికీ కూడా కబురైతే చేస్తారు. అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా గుడికి అయితే వస్తారు. చూడండి, మొన్నటిదాకా ఈ గుడిలో మీరే ఉండేవారా అంటూ అడుగుతూ ఉండగా, అవునండి మేమే ఉండేవాళ్ళమంటూ ఆనంది ఆదిత్య అయితే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి నగలు ఎవరో దొంగతనం చేసి ఇక్కడ డూప్లికేట్ నగలు ఉంచారు, మొన్నటిదాకా ఈ గుడిలో ఉన్నది మీరే, ఈ లోపలికి వచ్చే ధైర్య సాహసాలు ఎవ్వరూ చేయరు, ఒక్క మీ ఆవిడ తప్ప అంటూ ఇక అక్కడున్న వాళ్ళు అనంగానే, అంటే ఏంటి, నా భార్య దొంగతనం చేసిందని మీరంటున్నారా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. చూసారా, దొంగతనం చేశారు కాబట్టి మనం ఇంకా అనకముందే వాళ్ళే ఒప్పేసుకున్నారు,
ఇప్పటికైనా అర్థమైందా అంటూ ధర్మకర్త అయితే అంటూ ఉండంగా, చూడండి, మాకు దొంగతనం చేయవలసిన అవసరం లేదు, పస్తులతో అయినా ఉంటాం, కానీ అమ్మవారి నగలు దొంగతనం చేసే అంత కర్మ మాకు పట్టలేదు, అంత పాపం కూడా మేము చెయ్యలేదు అంటూ ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చెప్పంగానే దొరికిపోయాక ఎవరూ కూడా మేము దొంగలమని ఒప్పుకోరు కదా, మేము దొంగతనం చేశామని ఎందుకు ఒప్పుకుంటారు? ఈ గుడిక ఎవరూ రావాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరూ ఇక్కడున్నారు, నగలు కూడా మారిపోయాయి, ఇప్పుడేదో అమ్మవారి ఉత్సవాలు కాబట్టి ఈ విషయం బయటపడింది, లేకపోతే ఎప్పటికి బయటపడేదో ఏంటో, ఇదంతా వీళ్ళే చేసుంటారు, ఇంకెందుకు మీరు ఆలోచిస్తారు? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళని అరెస్ట్ చేసి ఆ నగలు ఎక్కడున్నాయో వీళ్ళ చేత కక్కిస్తారు అంటూ ధర్మకర్త అయితే అంటూ ఉంటాడు. అదేంటండి, మాకేమీ తెలీదు అంటుంటే మీరేంటి పోలీసులు అరెస్టు అంటారు? ఆ అమ్మవారి మీద ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తున్నాము, అసలు ఆ నగల గురించి మాకు తెలియదు అంటూ ఆనంది ఆదిత్య చెప్తూ ఉంటారు. నేను కూడా అదే చెప్తున్నానమ్మా, మా కుట్టి కానీ ఆదిత్య బాబు కానీ ఇలాంటి పని చెయ్యరు అని, కానీ వీళ్ళు నమ్మడం లేదు అంటూ పూజారి తాత అంటూ ఉండంగా అప్పుడే ధర్మకర్త అయితే, వీళ్ళు తీయకపోతే మీరు తీశారా? ఇన్ని సంవత్సరాలు గుడిలో పూజ చేసేది మీరే కదా, మీ అంతటా మీరు వాళ్ళని తీసుకువచ్చారు అంటే మీరే ఆ నగలు దొంగతనం చేయించారా ఏంటి? ఒకవేళ అలా అయిందేమో అంటూ అనంగానే, ఏంటండి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా నేనే దొంగతనం చేశానని, మీరు ఎలా నిందించగలుగుతున్నారు? నా గురించి తెలిసి కూడా ఎలా నింద వేయగలుగుతున్నారు అంటూ ఇక పూజారి తాత అడుగుతూ ఉండంగా, మరి లేకపోతే ఏంటి, వాళ్ళు తీశారు అంటే వాళ్ళు తీయలేదు అని అడ్డుపడుతున్నావు, మరి వాళ్ళు తీయకపోతే ఇక నువ్వే తీసినట్టు కదా, మీ ముగ్గురే కదా అమ్మవారి దగ్గర ఉండేది అంటూ ఇక ధర్మకర్త అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళొచ్చి తీసుకువెళ్తారు అంటూ అనంగానే అప్పుడు ఇక కర్పకం భర్త అయితే ఎంట్రీ ఇస్తాడు. ఫోన్ చేయండి, ఎవరిని తీసుకువెళ్ళాలో వాళ్ళనే తీసుకువెళ్తారు, ఎందుకు మీరు భయపడతారు? పోలీసులు వస్తే ఏమైంది? మీరు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు మీరు భయపడవలసిన అవసరమే లేదు, ఎవరైతే దొంగో వాళ్ళే అరెస్ట్ అవుతారు అంటూ అనంగానే అప్పుడే ధర్మకర్త అయితే, నువ్వెవరు, నీకు ఇక్కడ సంబంధం ఏంటి, వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆ దొంగతనం నువ్వు కూడా చేసావా అంటూ అడుగుతూ ఉంటాడు ధర్మకర్త. ఎంత బాగా బుకాయిస్తున్నారండి, పెద్ద మనిషి రూపంలో ఉండి గుడి ధర్మకర్త అయ్యుండి అమ్మవారి మెడలో నగలు తీసేయడమే కాకుండా ఆ నింద అమాయకులైన వీళ్ళ మీద వేసి అరెస్టు చేయించాలని చూస్తున్నారే, మీరసలు మనిషేనా అంటూ అతను అడిగేసరికి ఒక్కసారిగా ఏమీ మాట్లాడలేక షాకే చూస్తూ ఉంటాడు ధర్మకర్త అయితే. మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారు అంటూ అనంగానే, అవును, ఈ నగలు దొంగలించింది ఈ పెద్ద మనిషే, ఎందుకంటే నేను రాత్ర ఏదో అమ్మవారి దగ్గర నా బాధ వెళ్ళబుచ్చుకుందామని వచ్చేసరికి ఈ పెద్ద మనిషి అమ్మవారి మెడలో ఉన్న నగలన్నీ తీసేస్తున్నాడు, ఎందుకన్నా మంచిదని నేను వీడియో కూడా తీశాను, ఈ నింద ఎవరి మీదన్నా వెయ్యొచ్చు, ఎవరైనా బలవ్వచ్చు, అలా జరగడానికి వీల్లేదని నేను వీడియో కూడా తీశాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి అంటూ కర్పకం భర్త అయితే అనేసరికి అందరూ కూడా వీడియోనైతే చూస్తారు. ఇక ఆ వీడియోని చూసిన అందరూ కూడా ఇక గుడి ధర్మకర్తనైతే అసహించుకుంటారు. మీరు అసలు మనిషేనా? అమ్మవారి నగలు దొంగతనం చేసుండి ఆ నింద అమాయకులైన వీళ్ళ మీద పూజారి గారి మీద వేసి మీరు తప్పించుకోవాలని చూసారా? అమ్మవారు మిమ్మల్ని క్షమిస్తారని అసలు అనుకున్నారా? ఆ డబ్బుతో మీ కొడుకుని ఫారెన్ పంపిస్తే అక్కడ వాడు సంతోషంగా ఉండగలడు అనుకున్నారా? అమ్మవారి మహిమ తెలిసుండి కూడా మీరు తప్పు చేసినందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు అంటూ అందరూ అనేసరికి ధర్మకర్త అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నన్ను క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను, నేను మళ్ళీ నగలు చేయించి అమ్మవారికి వెయ్యాలని అనుకున్నాను, ఈ లోపల ఈ నిజం బయట పడిపోయేసరికి నా పరువు పోతుందని వీళ్ళ మీద నెట్టేశాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ ధర్మకర్త అయితే ఆనంది ఆదిత్య ఇద్దరికీ కూడా క్షమాపణ అయితే చెప్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపిమా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసి దయచేసి మీ సపోర్ట్ను అందివ్వండి.